హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న కొన్ని గణాంకాలు. భారతదేశంలో జమిలీ ఎన్నికలు అనే పదం తరచూ వార్తల్లోకి వస్తుంది. లాస్ట్ 1 year నుండి అయితే రెగ్యులర్గా మనం చూస్తున్నాము. 1 nation 1 election. జమిలీ ఎన్నికలు అంటే ఏంటిది? దేశవ్యాప్తంగా లోక్సభకి మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి. మరి భారతదేశంలో జమిలీ ఎన్నికలు అనే కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. మొదట్లో మన భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశంలో మొదటిసారి జమిలీ ఎన్నికలే నిర్వహించడం జరిగింది. అలా కొంతకాలం కొనసాగించడం జరిగింది 1967 వరకు. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు బలపడడం, వివిధ కారణాల వల్ల ఆ వ్యవస్థ అనేది అంతటితో ఆగిపోయింది. ఇటీవల మరొకసారి జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగా కమిటీలను కూడా వేస్తోంది. ఇటీవల భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం విధించడం, ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడము మనం చూస్తున్నాము. ఇప్పుడు జమిలీ ఎన్నికలను కనుక నిర్వహించినట్లయితే ఏ విధంగా ఉంటుంది, ఖర్చు ఏ విధంగా ఉంటుందని భారతదేశంలో ఎన్నికలను నిర్వహించే అత్యున్నత సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ, స్వతంత్ర సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. సో భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగం ఏం చెప్తుంది? ఎన్నికల నిర్వహణ గురించి చెప్తుంది. ఎన్నికల నిర్వహణ, ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ 324 నుండి 329 వరకు మనము ఆర్టికల్స్ చదువుతాము ఈ భాగంలో. అందులో ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రస్తుతం ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తారు, మనం చూస్తూనే ఉన్నాం. సో వారు ఏం చెప్తున్నారంటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి ఈవీఎంల కోసమే, ఈవీఎంలను కొనుగోలు చేయడానికే 10,000 కోట్ల ఖర్చు అవుతుందంట. ఎందుకంటే ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో ఆ ఈవీఎంస్ నిర్ణీత కాలానికి మాత్రమే పనిచేస్తాయి. దానికి కూడా టెన్యూర్ అనేది ఉంటుంది. దాని దృష్టిలో ఉంచుకొని జమిలీ ఎన్నికలపై కేంద్రానికి ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి ఈవీఎంలను కొనేందుకే 10,000 కోట్లు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఈ ఈవీఎంల కాల పరిమితి 15 ఏళ్ళు మాత్రమే. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే 3 సార్లు మాత్రమే వాటిని ఉపయోగించే వీలు ఉంటుందని తెలిపింది. ఇక త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ రకమైన స్టేట్మెంట్ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. సో ఏదైనా టాపిక్ చదివితే ఫ్రమ్ ద రూట్స్ యూ హ్యావ్ టు ఫోకస్. ప్రతి టాపిక్ కూడా మీకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా భావించకండి. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా వచ్చే ఒక్కొక్క సబ్జెక్ట్లోని టాపిక్స్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అట్సెట్రా. దాంతోపాటు ఇతర అంశాలు, వార్తల వ్యక్తులు, క్రీడాంశాలు, రాష్ట్రీయ అంశాలు, సూచీలు, నివేదికలు, విన్యాసాలు, ఐఐటీస్, సూపర్లేటివ్స్, కమిటీస్, సదస్సులు, సమావేశాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎక్స్క్లూజివ్గా మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో 2024 సంవత్సరానికి సంబంధించి నూతన కోర్సుని ప్రారంభించడం జరిగింది. అందులో మీరు ఒకసారి చూడవచ్చు ఏ కంటెంట్ చెప్పానని. అండ్ ఆల్రెడీ నేను కంప్లీటెడ్ కోర్స్ ఏదైతే ఉంటుందో 2023 ఇయర్కి సంబంధించి, కంప్లీట్ ఇయర్కి సంబంధించి CA 360 కోర్స్ని మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. లాస్ట్ 1 year నుండి మీకు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు జనవరి మంత్ నుండి డిసెంబర్ వరకు గల కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందుబాటున్నాయి. అండ్ ఇయర్ రౌండప్కి సంబంధించి పీడిఎఫ్స్ని కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పెషల్ వీడియోస్, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు చదవాల్సిన తప్పనిసరి అంశాలు ఏవైతే ఉంటాయో, మరియు క్విక్ రివిజన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు పీడిఎఫ్స్ని కూడా ఇయర్ రౌండ్ ఆఫ్ పీడిఎఫ్స్, టాపిక్ వైజ్గా కూడా పీడిఎఫ్స్ని మీకు అందించడం జరుగుతుంది. కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటే వాటిని చూడండి, ఓకేనా. సో ఇది మనకు
మీకు ప్రజెంట్ అభ్యర్థులందరి కోరిక మేరకు భారీ ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. సో 2023 కోర్స్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో 2024 కోర్స్ తీసుకోవాలనుకుంటే కూడా మీకు ఒక కూపన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో మ్యాక్సిమం మీరు ఆఫర్ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి కోర్సెస్ చూడండి, అందులో కొన్ని ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులోనే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ సూపర్లేటివ్ అంటే అర్థం ఏంటిది? ప్రపంచంలో అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ప్రపంచంలోనే అతిపెద్ద తాళం చెవి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. తాళం చేతుల పరిశ్రమ ఉంటుంది కదా, తాళ పరిశ్రమ. సో లాక్ ఇండస్ట్రీస్ అనగానే భారతదేశంలో అలీగఢ్ గుర్తొస్తుంది, ఆ ప్రాంతానికి సంబంధించే. సో చూడండి, తాళాల నగరంగా పేరున్న ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన సత్యప్రకాష్ వర్మ, ఆయన భార్య రుక్మిణి శర్మ ఈ తాళాన్ని రూపొందించారు. ఇక్కడ కనిపిస్తుంది అదే. సో ప్రత్యేకత ఏంటంటే రాముడికి అపర భక్తులైన ఈ దంపతులు శ్రీరాముల వారు, మనందరికీ తెలుసు రేపటి రోజున అద్భుత దృశ్యాన్ని మనం చూడబోతున్నాము. అద్భుతమైన వేడుక, సుదీర్ఘకాలం వేచి చూస్తున్న ఒక చిరకాల కోరిక అనుకోవచ్చు, రేపు నెరవేరబోతోంది. రాముల వారి ప్రాణప్రతిష్ఠ, రామ్లల్లా బాలరాముడి విగ్రహము. సో ఈ సందర్భంగా రాముడికి అపరభక్తులైన ఈ దంపతులు కొన్ని నెలల పాటు శ్రమించి ప్రపంచంలోని అతిపెద్దదైన చేతితో తయారు చేసిన తాళాన్ని సిద్ధం చేశారు. అయోధ్య ఆలయాన్ని దృష్టిలో ఉంచుకొని 400 కేజీల బరువుతో 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని వారు తయారు చేశారు. సో 4 అడుగుల చెవిని కూడా, ఏదైతే కీని కూడా తయారు చేయడం జరిగింది. మొత్తం 2 లక్షలు ఖర్చు చేసి దీన్ని చేయడం జరిగింది. అయోధ్య రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా ఇది నిలవనుందంట. సో ప్రపంచంలో అతిపెద్ద తాళం. అండ్ దేశంలోనే మొట్టమొదటి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో భారతదేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ గ్రాఫిన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరు ఏంటంటే ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్. సో గ్రాఫిన్ ప్రొడక్షన్ కానీ గ్రాఫిన్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇందులో కీలకంగా తీసుకొని ఉన్నారు. సో దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిన్ సెంటర్ ఎక్కడ అని అడుగుతారు? కేరళ. అండ్ 2100 నాటికి అంటే నెక్స్ట్ 80 ఇయర్స్లో 100 నాటికి భారత్లో తగ్గనున్న వ్యవసాయ కూలీల ఉత్పాదకత, భారత్తో పాటు పాకిస్తాన్ కానివ్వండి ఈ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అనేది, క్యాపబిలిటీ అనేది తగ్గబోతోంది. దీనికి సంబంధించి వాతావరణ మార్పులు చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పులే ప్రధాన కారణం. వాతావరణ మార్పుల వల్ల ఈ శతాబ్దం, ఈ సెంచరీ, డికెడ్ అంటే 10 ఇయర్స్, సెంచరీ అంటే 100, శతాబ్దం చివరి నాటికి భారత్, పాకిస్తాన్ వంటి దేశాల్లో వ్యవసాయ కూలీల ఉత్పాదకత 40% మేర పడిపోవచ్చని అమెరికా పరిశోధకుల అధ్యయనం తేల్చింది. దీనివల్ల అంతర్జాతీయ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించడం జరిగింది. ఆగ్నేయాసియా, దక్షిణాసియా, పశ్చిమ, మధ్య ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగంలో శారీరక శ్రమ సామర్థ్యం 70% తగ్గుతుందని తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడులు తగ్గాయని కొన్ని విశ్లేషణలు చెబుతూనే ఉన్నాయి. దీనివల్ల ఆహార భద్రత సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. కానీ పంటలు, పశువులతో పాటు వ్యవసాయకులపైన కూడా దీని ప్రభావం ఉందంట. సో తగ్గనున్న వ్యవసాయకుల ఉత్పాదకత అని చెప్పేసి ఇటీవల అమెరికా పరిశోధకులు చేసిన అధ్యయనం ఏం చెప్తుందో చూడండి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలలో ఐఐటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. మినిమం ఒక 25-30 టాపిక్స్ అయితే ఖచ్చితంగా వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అటువంటి టాపిక్స్ అన్నిటి కూడా మీకు నేను ఇందాక చెప్పిన CA 360 కోర్సులో మీకు విత్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఇక్కడ IIT మద్రాస్కి సంబంధించిన అంశం. సో IIT మద్రాసు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత నాణ్యతమైన సాంకేతిక విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు అమలవుతుంది. అదేంటంటే రూరల్ ఇంటరాక్షన్ సెంటర్స్ పేరుతో, రూరల్ ఇంటరాక్షన్ సెంటర్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా IIT పాఠాలు బోధిస్తుంది. IIT మద్రాస్ భారతదేశానికి పరిమితమైన IITs ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. అలా IIT మద్రాస్ క్యాంపస్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి భారత్ వెలుపల ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసింది, జాంజిబార్ వద్ద. ప్రస్తుతం ఈ సంవత్సరంలో కూడా క్యాండీ శ్రీలంకలో ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, పూర్వ విద్యార్థులతో బోధన. IIT మద్రాస్ ఏం చేస్తుందంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, పూర్వ విద్యార్థులు, వాళ్ళొచ్చే బోధన చేపడుతుందంట. వచ్చే ఏడాది బీటెక్లో కూడా క్రీడా కోటా అమలు చేస్తారంట. అందరికీ IIT అనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఐఐటి మద్రాస్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో రూరల్ ఇంటరాక్షన్ సెంటర్ల పేరిట ఆన్లైన్ విద్య అందిస్తున్న ఐఐటి మద్రాస్ ఈ ఏడాది ఏపీ, తెలంగాణలో కూడా వాటిని ఏర్పాటు చేయనుందంట. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఇన్వెంటివ్ 2024 ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇటీవల ఏఐఐటిలో స్పెషల్ ఫెస్ట్ ఇన్వెంటివ్ 24 పేరుతో వేడుక జరుగుతుంది. అంటే ఐఐటి హైదరాబాద్. మీకు లాస్ట్ 3 days నుండి చెప్తున్నాను ఇన్వెంటివ్ 24 ప్రత్యేకత గురించి. లాస్ట్ 3 days నుండి చూడండి క్లాస్, ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ అమెరికాలోని 2 పాఠశాలల్లో హిందీ బోధించడం జరుగుతుందట. హిందీకి సంబంధించి హిందీ భాషా దినోత్సవాన్ని మనం సెప్టెంబర్ 14న జరుపుకుంటాం. సో హిందీకి సంబంధించి ప్రత్యేకతలు కనుక అబ్జర్వ్ చేస్తే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 2 ప్రభుత్వ పాఠశాలల పాఠ్య ప్రణాళికలు సిలబస్లో హిందీని ప్రపంచ భాషగా చేర్చారంట. కాలిఫోర్నియా రాష్ట్ర విద్యా సంస్థల్లో ఈ భాషను ప్రవేశపెట్టడం ఇది తొలిసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని భారత అమెరికన్లు స్వాగతించారు. వీరు తమ పిల్లల కోసం పాఠశాలలో హిందీని ప్రవేశపెట్టాలని చాలా కాలంగా కోరుతున్నారు. కాలిఫోర్నియాలో భారత అమెరికన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్రెమాంట్ నగరం ఒకటి. అక్కడి హార్నర్ మిడిల్ స్కూలు అండ్ ఇర్వింగ్టన్ హై స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో భాగంగా హిందీని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించడం జరిగింది. అమెరికాలో కూడా హిందీ భాషని బోధిస్తున్నారు. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2022 ఇయర్ ఎండింగ్లో హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. అక్కడ సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా, జాతీయ విద్యా విధానంలో భాగంగా రీసెంట్గా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా పాఠశాల విద్యలో పరివర్తన తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తాం. అందులో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించారు. మై స్కూల్ మై ప్రైడ్ అనే క్యాంపెయిన్, ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాము ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్. అండ్ ట్రాఫిక్ సంబంధించి ప్రపంచంలో అత్యధికంగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎక్కడ ఉన్నారు, ఏ నగరంలో ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పేసి రీసెంట్గా టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. 2023 సంవత్సరంలో ట్రాఫిక్ అంశాన్ని పరిగణలోకి తీసుకుని టామ్ ట్రాఫిక్ ఇండెక్స్. అందులో అత్యధిక ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచ ఫేమస్ సిటీ అయిన లండన్లో ఉందంట. ఒక 10 కిలోమీటర్లు రీచ్ అవ్వడానికి మోర్ దెన్ ½ an hour టైం తీసుకుంటుందంట. సో ఇక్కడ చూడండి, 2023లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాల్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది అన్న దానిపై తాజాగా టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. ఇందుకోసం 55 దేశాల్లోని 387 నగరాల్లో సర్వే చేయడం జరిగింది. నగరం లోపల నివాసం ఉండి రోజు 10-15 కిలోమీటర్లు ప్రయాణించే వారిపై అధ్యయనం చేసింది. ఇందులో ప్రపంచంలోనే లండన్ నగరం టాప్లో నిలిచింది ట్రాఫిక్ సమస్య ఎక్కువగా. అక్కడ కేవలం 10 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 37 నిమిషాల్లో 20 సెకండ్లు పడుతుందంట. ట్రాఫిక్ ఎక్కువగా రోజులను కలిపితే ఏడాదిలో మరో 148 గంటల పాటు రోడ్డుపైన గడుపుతున్నట్లు తెలిసింది. సో లండన్ మొదటి స్థానము, నెక్స్ట్ డబ్లిన్ ఐర్లాండ్, నెక్స్ట్ టొరంటో కెనడా, మిలన్ ఇటలీ, నెక్స్ట్ లీమా పెరు, నెక్స్ట్ బెంగళూరు 6th పొజిషన్లో ఉంది. ప్రతి 10 కిలోమీటర్లు రీచ్ అవ్వడానికి యావరేజ్గా ఆన్ యావరేజ్ 28 minutes 10 seconds పడుతుందంట. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహము జనవరి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజునే కులగణనను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రపంచంలో అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజే సామాజిక న్యాయానికి మరొక అడుగు ముందు పడింది. రాష్ట్రంలో గత శుక్రవారం జనవరి 19th రోజున మరో చారిత్రక ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉండగా శుక్రవారం తొలి రోజు 14,334 సచివాలయాలు కులగణన ప్రక్రియ మొదలైంది. కులగణన ప్రక్రియ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ముఖ్యంగా దానికోసం ప్రత్యేక యాప్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలో కులాల యొక్క సమాచారం మొత్తాన్ని కూడా సేకరించే ఒక ప్రక్రియ. అండ్ క్రీడలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్, రానున్న పోటీ పరీక్షలో క్రీడలకు సంబంధించిన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు. సో ఇక్కడ క్రీడలకు సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖేలో ఇండియా, భారత ప్రభుత్వం 2016 నుండి ఖేలో ఇండియా అనే ఒక కాన్సెప్ట్ని ప్రారంభించింది. అందులో భాగంగా ఖేలో ఇండియా
యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ మొదటిసారి మొన్న రీసెంట్గా జరిగినాయి 2023 డిసెంబర్లో. సో అలా ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి వేదిక ఈసారి చెన్నై, తమిళనాడు. 13th ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ఎగ్జామ్లో అడగవచ్చు. ఖేలో ఇండియా 13th ఎడిషన్ యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. అండ్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే గటెమాలా దేశానికి నూతన అధ్యక్షునిగా బెర్నార్డో అరవాలో ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఇటీవల బెర్నార్డో అరవాలో ఏ దేశానికి నూతన అధ్యక్షునిగా వార్తల్లోకి వచ్చారంటే గటెమాలా. అండ్ వార్తలు నిలిచిన పుస్తకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. దాదాపు 2023 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చిన మోర్ దెన్ 80 బుక్స్ ఆథర్స్. వాటికి సంబంధించి ఒక వీడియోని, ఆ వీడియోలో చెప్పిన 80 బుక్స్ సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో బుక్స్ ఆథర్స్ సులభంగా అర్థమయ్యే విధంగా బుక్ నేము, ఆథర్ నేము మీకు కంపైల్ చేసి ఇయర్ రౌండ్ పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేశాను. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో ఒకసారి చూడండి. ఇక్కడ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక పుస్తకం కన్వర్జేషన్స్ విత్ ఔరంగజేబ్ అనే ఒక పుస్తకం. కన్వర్జేషన్స్ విత్ ఔరంగజేబ్, మొఘల్ రాజు, తనతో జరిగిన సంభాషణ అని చెప్పేసి ఇది ఒక నవల్. దీన్ని ఒరిజినల్గా ఎవరు రాశారంటే చారు నివేదిత గారు రాశారు. మరి ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ తమిళ్ బై నందిని కృష్ణన్. ట్రాన్స్లేషన్ చేసిన వారు ఎవరైతే ఉంటారో నందిని కృష్ణన్, గుర్తుంచుకోండి, ఇద్దరు ఆథర్స్ పేరు గుర్తుంచుకోండి. కన్వర్జేషన్స్ విత్ ఔరంగజేబ్ అనే నవల్ రచయిత ఎవరు అండ్ ట్రాన్స్లేషన్ చేసిన వారు ఎవరు, ఎగ్జామినేషన్లో రావచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జమిలీ ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు గురించి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న గణాంకాలు, అండ్ ప్రపంచంలో అతిపెద్ద తాళం ప్రత్యేకత, అండ్ దేశంలోని మొట్టమొదటి ఫస్ట్ గ్రాఫిన్ సెంటర్ కేరళలో, అండ్ 2100 నాటికి రైతుల ఉత్పాదకత అనేది తగ్గిపోతుందంట. గ్రామీణ ప్రాంతాల్లో కూడా IIT పాఠాలు అందిస్తోంది. అండ్ అమెరికాలోని 2 పాఠశాలల్లో హిందీ, అండ్ మై స్కూల్ మై ప్రైడ్ అనే ఒక క్యాంపెయిన్తో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ట్రాఫిక్ సమస్యకు సంబంధించి టామ్ ట్రాఫిక్ ఇండెక్స్, ప్రపంచంలో అత్యధికంగా ట్రాఫిక్ సమస్య లండన్లో. ఏపీలో మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం, కులగణన ప్రారంభం. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన క్రీడా ఉత్సవాలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య రాష్ట్రం తమిళనాడు. అండ్ ఇటీవల గటెమాలా దేశానికి నూతన అధ్యక్షునిగా వార్తల్లోకి వచ్చిన బెర్నార్డో అరవాలో. అండ్ కన్వర్జేషన్స్ విత్ ఔరంగజేబ్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఆథర్స్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.